యువత మేలుకోవాలి, భవిష్యత్తు మార్చుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల తర్వాత కప్ గెలిచింది. కోహ్లీపై అభిమానం, కప్పే గెలవలేదన్న సానుభూతి అన్నీ కలిసొచ్చింది. మొత్తానికి గెలిచింది. ఆ టీం ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. కానీ విజయోత్సవ ర్యాలీతో 11 మంది ప్రాణాలు పోయాయి. మూడు లక్షల మంది స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఇంతమంది ఎందుకు వచ్చారు? అసలు ఐపీఎల్ అనేది ఏంటి? యువతకు ప్రాధాన్యతలు, భద్రత, జాగ్రత్త తెలియడం లేదా? ప్యానిజం బానిసత్వం ఎందుకు? ప్యానిజం జీవితాన్ని నాశనం చేస్తుంది. ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఆ దేశానికి వెళితే తండోపతండాలుగా ఫ్యాన్స్ రారు. న్యూజిలాండ్లోనూ అంతే. అమెరికాలోనూ క్రేజ్ ఉన్న ఆటగాళ్లు రోడ్డుపై కనిపించినా పెద్దగా పట్టించుకోరు. అలా అని అక్కడ ఆయా ఆటలకు ఆదరణ లేదని కాదు. ప్రతి ఒక్కరూ క్రికెట్ని ఎంజాయ్ చేస్తారు. కానీ దాన్ని తమ జీవితాలను ప్రభావితం చేసే స్థాయికి తెచ్చుకోరు. ఎవరి కెరీర్ల విషయంలో వారు బిజీగా ఉంటారు. కానీ మన దేశంలో ఏం జరుగుతోంది? యువత ఎవరో ఒకరికి అభిమాన బానిసలుగా మారి టైం వేస్ట్ చేస్తున్నారు. ఏ చిన్న పనికి మాలిన సెలబ్రిటీ వస్తున్నారని చెప్పినా తండోపతండాలుగా చూసేందుకు వస్తున్నారు. ఇంత పని లేని వాళ్ళు ఉన్నారా అని ఆ సెలబ్రిటీ కూడా ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. మీ జీవితంలో మీరే హీరో, అది అర్థం చేసుకోండి. ఒకసారి ఎవరో ఏదో సాధించారని అతన్ని చూసేందుకు వెళ్ళడం, లేదా అభిమాన హీరో అని థియేటర్లలో చొక్కాలు చింపుకోవడం, లేదా రాజకీయ పార్టీల ర్యాలీల్లో పాల్గొనేందుకు ఆవేశపడడం వంటివి చేసే ముందు అసలు మన జీవితం ఏంటి, మనం చేయాల్సిన పనులేంటి, చేస్తున్నది ఏంటి అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ హీరో, క్రికెటర్ లేదా రాజకీయ నాయకుడు తన డ్యూటీని తాను చేసుకుంటున్నాడు. తన జీవితంలో తాను ఎదిగేందుకు కష్టపడుతున్నాడు. ఆ స్ఫూర్తి మీలో ఎందుకు లేదో తెలుసుకోవాలి. వేరే వాళ్లకు జిందాబాదులు కొట్టాల్సిన దౌర్భాగ్యమైన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. వాళ్ల విజయాల నుంచి స్ఫూర్తి తెచ్చుకోవాలి. కానీ వారి విజయాలకు సంబరపడిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం జీవితం కాదు. మీరు ఎందులో తక్కువ అని ఆలోచించుకోవాలి. వాళ్ళు ప్రయత్నించి క్రికెటర్లు అయ్యారు, సినిమా నటులయ్యారు, రాజకీయ నాయకులయ్యారు. మీరు ప్రయత్నిస్తే మీకు ఇష్టమైన రంగంలో మీరు కూడా ముందుకెళ్లొచ్చు. వాళ్లకు ఫ్యానిజం, బాసిజం చేసుకుంటూ ర్యాలీలకు హాజరై సోషల్ మీడియాలో గొప్పగా చెప్పుకుంటూ టైంపాస్ చేస్తే జీవితానికి అర్థమేముంటుంది? బెంగళూరు జట్టు గెలిచింది. ఆ టీంలో అందరికీ కోట్లకు కోట్లు వస్తాయి. కానీ విజయోత్సవ ర్యాలీలో చనిపోయిన 11 మంది కుటుంబాలకు ఎవరు దిక్కు? గాయపడి ఇక పని చేయలేక నిత్య నరకం అనుభవించే వారి కుటుంబాలకు ఎవరు సాయం చేస్తారు? అలాంటి పరిస్థితుల్లో మీరుంటే అని ఆలోచించండి. ఎవరో విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం ఆపండి. మీ జీవితాలను మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే యువత బాగుపడుతుంది. యువత బాగుపడితే ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుంది. కావాల్సింది ఇదే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.